దేశంలో అయితే పెను మార్పులకి రంగం సిద్ధమైంది. నా జీవితంలో ఊహించనటువంటిది అనాలి. ఎందుకయ్యంటే అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు దాదాపుగా నేను 74లో పుట్టాను. నాకు తెలిసాక రాజకీయాల గురించి కొంత ఐడియా వచ్చిందో 10థ్ క్లాస్ ఆ టైంకి. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలంటే ఫిక్స్‌డ్ 294 స్టేట్ డివిజన్ తర్వాత 175, 117 లెక్కనకి మారిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ స్థానాలు అట్లాగే ఫిక్స్‌డ్‌గా ఉన్నప్పుడు 42 విడిపోయిన తర్వాత 25, 17 అని అయిపోయాయి. కానీ మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్‌లు, అట్లాగే దేశంలో 50% పైగా 50% సీట్లు పెంచబోతున్నారు. 543 స్థానాలు కాస్త దేశంలో లోక్‌సభ స్థానాలు ఏకంగా 816కి చేరుతున్నాయి. ఇది భారతదేశ చరిత్రలోనే పెను మార్పు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కూడా ధైర్యం చెయ్యనిది చేస్తున్నాడు మోడీ. 4123 అసెంబ్లీ స్థానాలు దేశవ్యాప్తంగా ఉండే అసెంబ్లీల్లో అవి 6185కి పెరగబోతున్నాయి. తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో ఉన్నటువంటి 117, 19 కాస్త 17, ఆ తర్వాత ఇప్పుడు 179కి పెరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉన్నట్టు 175, 263కి పెరగబోతున్నాయి. ఈ పార్లమెంట్ సెషన్స్‌లోనే ఈ బిల్లు తీసుకొస్తున్నారు. భారీ ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తద్వారా భారతదేశ చరిత్రలో కొత్త అధ్యాయం. ఇందులో కూడా మహిళా రిజర్వేషన్లు 33% ఇవ్వబోతున్నారు. అది కీలకమైనటువంటి మార్పు. ఈ మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కొన్ని కీలకమైనటువంటి లెక్కలు కనబడతాయి. అందులో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లకి తోడు అదనపు సీట్లు అనేటటువంటిది భారీ ఎత్తున యాడ్ అవుతున్నాయి. మహిళలు 33% రిజర్వేషన్ అనేటప్పటికీ విపరీతమైనటువంటి అవకాశాలు లభించబోతున్నాయి. ఇది భారతదేశ చరిత్రలో ఒక కీలకమైనటువంటి అడుగని చెప్పాలి.